ఈరోజు మన అక్కంపేట గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడ్డది. మన కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గారు మన కొత్తపల్లి జయశంకర్ గారు పుట్టిన ఊరు నుండి ఈ రచ్చబండ కార్యక్రమం స్టార్ట్ చేయాలని మన ఊరికి వచ్చినందుకు ఆయనకు 10,000 వందనాలు తెలియజేస్తున్నాము. మన గ్రామంలో జయశంకర్ గ్రామము అని మన మన మధుచారి గాని కడియం శ్రీ గారి గాని వచ్చి మన అక్కంపేట గ్రామంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. మన అక్కంపేటలో జయశంకర్ విగ్రహం మన అంబేద్కర్ విగ్రహం కాడ పెడదామని 100 కొబ్బరికాయలు కొట్టారు. వాళ్ళు విగ్రహం పెట్టలేదు. మనం విగ్రహం పెట్టినాక వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోయింది, కానీ ఇంతవరకు విగ్రహం పెట్టలేదు. జయశంకర్ గారి విగ్రహం మన కాంగ్రెస్ పార్టీ నుంచి మనం పెట్టుకోవడం జరిగింది. జయశంకర్ సార్ కూడా ఆయనకు ఒక మామిడి తోట ఉండేది. ఆయన వచ్చి అక్కంపేటకు వచ్చిందంటే కుర్చీ తీసుకుపోయి ఆ తోటలో వేసుకొని కూకొని తెలంగాణ గురించే ఎప్పటికీ రాసడం జరిగేది. మేము మా ఇల్లు అటు దగ్గర ఉంది కాబట్టి అప్పుడప్పుడు మమ్మల్ని పిలుచుకుంటూ పోయేది. ఆయన తెల్లారి లేచిందంటే తెలంగాణ గురించే ఇక్కడ వచ్చిందంటే మామిడి తోటలో కూకొని రాసేది. మేము స్కూల్కి కూడా గ్రౌండ్ లేదంటే 1 ఎకరం నేను అడగగానే ఆ మామిడి తోటని కొట్టి అందులో మీరు గ్రౌండ్ ఆడుకోండి అని 1 ఎకరం స్థలం మనకు మా స్కూల్కి ఇవ్వడం జరిగింది. అట్నే అప్పుడు గవర్నమెంట్ యాదవులకు భూములు కొనిస్తానంటే ఇక్కడ 4 ఎకరాలు పట్టా పాస్బుక్ ఉండాలి, మరి దానికి కూడా అన్ని సౌలతులు ఉండాలి అని గవర్నమెంట్ సిక్కు పెడితే మరి మాకు ఎక్కడ దొరకకపోతే కూడా యాదవులకు ఒక 4 ఎకరాలన్నర భూమి కూడా జయశంకర్ గారు ఇవ్వడం జరిగింది. ఆయనకు ఇంకొక 2 ఎకరాలన్నర భూమి ఉండే, అది కూడా స్కూల్కే ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఆయన ఆరోగ్యం మంచిగా లేక ఆయన అమెరికా పోయి వచ్చి ఇంకా ఇస్తానని చెప్పిండు. అంతలా కొందరు మా ఊరి బ్రోకర్లు పోయి దాన్ని 4 లక్షలకే తీసుకొని 40 లక్షలు అమ్ముకున్నారు. ఆ స్థలము ఉంటే ఇవాళ ఆ యొక్క కడియం శ్రీహరి గారు శృతివనం కట్టిస్తాం అక్కంపేటలో. ఈ బిల్డింగులకు ఇట్లుంటాయా? అన్ని మేమే బిల్డింగులు కట్టినాం కాంగ్రెస్ గవర్నమెంట్లే. ఒక బిల్డింగ్ కూడా వాళ్ళు కట్టలేదు. ఆ గవర్నమెంట్ వచ్చినాక 2 బిల్డింగులు కూలిపోయినాయి. ఆయన వచ్చి గిట్లుంటాయా బిల్డింగులు? 6 అంతస్తుల బిల్డింగులు, 6 బిల్డింగులు మీకు 2 అంతస్తులతోటి కట్టిస్తా అని కడియం శ్రీరామ్ చెప్పడం జరిగింది. కానీ 6 బిల్డింగులు కాదు కదా, 1 బిల్డింగ్ లేదు, లేదు. ఊరిని ఇంత మా ఆత్మకూరు మండలంలోనే 4వ గ్రామం పెద్ద గ్రామం, మా 3వ గ్రామం పెద్ద గ్రామము. ఇక్కడ ఒక పశువుల ఆసుపత్రి లేదు. జయశంకర్ ఊరు అన్ని చాలా సహకార్యాలు చేస్తాం. మేము ఆదర్శ గ్రామంగా దిద్దుతామని ఇక్కడ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ప్రభావాలు వలికిండ్రు. ఇక్కడ ఒక ఆరోగ్య కేంద్రం లేదు, పశువుల ఆసుపత్రి లేదు, రెవెన్యూ కూడా మేము జయశంకర్ సార్ కలలు అన్నాడు. ఆయన కూడా ఆ రాసినప్పుడల్లా మనకు రెవెన్యూ లేదు సాంబయ్య అని చెప్పడం జరిగేది. అది రెవెన్యూ కంపల్సరీ చేసుకోవాలనేది ఆయన ఆశయాలు. ఇట్లా ఉన్నాయంటే ఆ రెవెన్యూ వర్మం కూడా మేము చేస్తామని సభాముఖంగా మంత్రులు కానీ మధుసంచారి కానీ చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన మాట ఒక్కటి కూడా ఇక్కడ ఇంతవరకు సీఎం గారిని కూడా తీసుకొస్తాం మేము ఇక్కడికి అని చెప్పడం జరిగింది. 2 సార్లు మీటింగ్ పెట్టిండ్రు, 2 సార్లు సీఎం తీసుకొస్తామన్నారు. కానీ సీఎం రాడు. ఆ జయశంకర్ సార్ పేరు చెప్పుకొని వాళ్ళు బ్రతుకుతారు. కానీ ఆ జయశంకర్ గారి గురించి ఇక్కడ మాకు 5 పైసల పని కూడా మా గ్రామానికి చేయలేదు. మా ఇక్కడ దగ్గర 7-8 కిలోమీటర్లు ఉన్న మా అక్కంపేట గ్రామం కానీ ఆత్మకూరు మండల్ కానీ ఇక్కడ మాకు ఎస్ఎల్ పార్క్ పడితే అది ఇది అందులో ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకే నౌకర్లు ఇప్పిస్తాం అది అని మా యువతను మభ్యపెట్టి అప్పుడు ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఆత్మకూరు మండలాన్ని తీసి హన్మకొండలో కలిపారు. రేపు టెక్స్టైల్ పార్క్ జిల్లాలోనికే ఉండాలంటే మాకు మా దగ్గరనే 5-6 కిలోమీటర్లనే టెక్స్టైల్ పార్క్ ఉన్నది. మా జిల్లా పోయి హన్మకొండ జిల్లాలో ఆత్మకూరు మండలేసిండ్రు. దయచేసి మళ్ళీ మాది వరంగల్ జిల్లాకే కలపాలని సందర్భంగా మా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. ఇక్కడ
ఏదైనా కూడా పనులు చేసినామంటే కరెంటు తెచ్చింది మేమే, కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది. నల్ల నీళ్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది అన్ని విధాలా. ఇప్పటి వరకు మిషన్ పగిన నీళ్లు ఒక్కరు కూడా ఈ ఊళ్ళో తాగుతలేరు. కొన్ని దిక్కులో ఇంకా లైన్లు వేయలేదు. వాడు ఇంటింటికి నల్ల అన్నారు కానీ నల్ల లేదు, పాడు లేదు, ఏది లేదు. మరి సరే ఈ జయశంకర్ పేరు చెప్పుకొని ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఈ అక్కంపేటలో ఒక నల్ల కూడా పిడి చేయలేదు ఇంతవరకు. మరి అది ఏం గవర్నమెంటో మనం అర్థం చేసుకోవాలి. ఇక రైతు బంధు అంటాడు, రైతు బంధు ఇస్తానంటాడు, కానీ రైతులకు మనకు సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చేది, సబ్సిడీ మీద ఎడ్ల గొర్రెలు నాగన్లు ఇచ్చేది, ట్రాక్టర్ గొర్రెలు ట్రాక్టర్లు ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చేది, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇప్పుడు అన్ని తీసి పడేసి ఓ రైతు బంధు ఇస్తానని మొత్తము ఎరువుల బస్తాలు, ఒక బస్తా అప్పుడు ఉన్న బస్తా 400 ఉన్న బస్తా ఇప్పుడు 1500-1600. ఒక గోరన్ మండల్ బస్తా మొన్న కొనబోతే 2000 రూపాయలు అమ్ముతారు. ఇక రైతులకు అట ఆయన రైతు బంధు ఇస్తాడట, ఇంకా రైతులు ఆయనకు ఓట్లు వేస్తారట. దయచేసి ఆ మోసపూర్తి మాటలను ఇక నమ్మకుండా మనకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గారే మనం దయచేసి ఇక నుంచి ప్రతి గడపకు కూడా మన వరంగల్లో మొన్న రాహుల్ గాంధీ చెప్పినది ఇంటింటికి కూడా మనము తిరగాలి, ప్రతి గ్రామంలో మన గురించి పార్టీ గురించి చెప్పుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.